హలో అందరికీ. ఈ వీడియోలోనైతే నేను మ్యాంగో కస్టర్డ్ పుడ్డింగ్ అయితే చూపిస్తున్నాను. అందరికీ చాలా ఇష్టంగా తింటారు. సో, ఈ మ్యాంగో సీజన్‌లో డెఫినెట్‌గా ఈ డెజర్ట్ అయితే ట్రై చేయండి. ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్‌గా అయిపోతుందండి. సో, ఒక్కసారైనా ఈ డెజర్ట్ అయితే ట్రై చేయండి. అచ్చం ఆప్రికాట్ డిలైట్ లాగా ఉంటుంది. సో, అంత మంచి క్రీమీ టెక్స్చర్‌తోనే చాలా బాగుంటుందనమాట. ఈ వీడియో అయితే అసలు మిస్ అవ్వకుండా ఫుల్‌గా చూసేయండి. మొదటిసారిగా ఎవరైనా మన ఛానల్‌ని చూస్తా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి అండ్ ఈ వీడియో అయితే ఫుల్గా చూసేసేయండి. మన ఛానల్లో ఉన్న అన్ని వీడియోస్ చూడండి. కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అయితే మనం ఈ కస్టర్డ్ ప్రిపేర్ చేసుకోవడానికైతే చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి. ఆల్వేస్ మన ఇంట్లో ఉంటానే ఉంటాయి. అలాంటి చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే, ఒకటి బ్రెడ్, ఘీ, కస్టర్డ్, మిల్క్, మ్యాంగో. మ్యాంగో అయితే సీజనల్ ఫ్రూట్, అది ఎప్పుడు ఇంట్లో ఉండదు, ఓన్లీ సమ్మర్ సీజన్లోనే. సో సమ్మర్ సీజన్ వచ్చినప్పుడు అయితే ఇలాంటి డెజర్ట్ ఖచ్చితంగా మీరైతే ట్రై చేయాల్సిందే. సో సింపుల్ ప్రాసెస్ అనమాట. చల్లగా కూల్గా ఈ ఎండాకాలం తింటా ఉంటే మాత్రం ఒక బాక్స్ మొత్తం నాలాగా మీరే తినేస్తారనమాట. చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే గీలో మరి అంత టైట్గా డబుల్ కా మీఠాకి ఫ్రై చేసినట్టు ఫ్రై చేయాల్సిన పనేం లేదు. జస్ట్ గీ ఫ్లేవర్ అనేది బ్రెడ్కి తగిలితే సరిపోతుంది. మరి బ్రౌన్ కలర్ రావాలి, కలర్ చేంజ్ అవ్వాలని ఏమీ లేదండి. జస్ట్ గీలో జస్ట్ అలా వేసి ఇలా తీసుకుంటే సరిపోతుంది. ముందు వెనక అనుకుంటే గీ బ్రెడ్కి టచ్ అవుతే ఆ ఫ్లేవర్ అనేది మనం తినేటప్పుడు గీ స్మెల్, గీ టేస్ట్ అనేది ఇంకా చాలా డిఫరెంట్గా ఉంటుందన్నమాట. సో నేనైతే ఇక్కడ ఒక 4 బ్రెడ్ ముక్కల్ని ఇలా కట్ చేసుకొని తీసుకొని లైట్గా ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట. మీరు ఎంతవరకు ఈ కస్టర్డ్ చేద్దాం అనుకుంటున్నారో అంతా కట్ చేసుకోండి బ్రెడ్ అయితే. ఇంతకీ ఈ సమ్మర్ సీజన్లో మీరు ఏమేం వెరైటీస్ చేసుకుంటారో మ్యాంగోస్తో, అండ్ చల్లగా తినాలనిపిస్తుంది కదా, ఊరికే ఐస్ క్రీమ్ తెచ్చుకునే బదులు ఇంట్లోనే సింపుల్గా చేసుకోవాలని అనిపిస్తుంది కదా. అలాంటి రెసిపీస్ ఏమన్నా ఉంటే కామెంట్ చేసేయండి. నెక్స్ట్ వీడియోలో అలాంటివి మనం ట్రై చేద్దాము. సో అయితే ఇక్కడ నేను బ్రెడ్ అయితే లైట్గా ఫ్రై చేసేసుకొని తీసేసుకున్నాను అనమాట. మళ్ళీ అదే కడాయిలో కొద్దిగా గీ వేసేసి అండ్ సన్న సేమియాలు ఉంటాయి కదా, ఇది వేసుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు. నేను జస్ట్ కొద్దిగా కలర్ఫుల్గా కనిపించడానికి మాత్రమే యూస్ చేస్తున్నాను ఈ సేమియాలని. అండ్ ఈ సేమియా తింటుంటే కూడా అండ్ ఇలా జారిపోతున్నట్టు చాలా సాఫ్ట్గా బాగుంటుందన్నమాట. సో ఉంటే వేసుకోండి, లేదంటే నార్మల్ సేమియా కూడా అలా ఫ్రై చేసుకొని వేసుకున్నా పర్లేదు. కొద్దిగా పైన క్రిస్పీగా అనిపిస్తుంది, సాఫ్ట్గా అనిపిస్తుంది కొంచెం నానిన తర్వాత. చాలా బాగుంటుందన్నమాట. సో అలా కొద్దిగా ఫ్రై చేసేసుకొని అది తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అండ్ పక్కన స్టవ్ మీద ఏం చేస్తారంటే పాలు. సో మీరు తీసుకునే డెజర్ట్ని మీరు ఎంతవరకు డెజర్ట్ చేయాలనుకుంటున్నారో దానికి తగ్గట్టుగా మనం ఇక్కడ కస్టర్డ్ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. చల్ల పాలల్లో కొద్దిగా కస్టర్డ్ పౌడర్ మిక్స్ చేసేసుకొని మరుగుతున్న పాలలో వేసేస్తే కస్టర్డ్ ప్రిపేర్ అయిపోతుంది. చాలా సింపుల్, చాలా ఈజీ కదా. సో కొద్దిగా సిమ్లో పెట్టుకొని ఇందులోనే మీరు ఈ డెజర్ట్కి మొత్తం ఎంత కావాలో, ఇంకా తర్వాత మనం షుగర్ ఏం వేయము. అయినా కూడా ఇప్పుడు మనకి మ్యాంగోస్ కూడా మరీ అంత స్వీట్గా దొరకడం లేదు. సో షుగర్ కూడా అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడే వేసేసుకోవాలన్నమాట. సో నేను ముందుగానే ఈ మ్యాంగో ప్యూరీ అయితే పట్టుకున్నానండి. అండ్ మ్యాంగోస్ పైన తోలు తీసేసి మిక్సీ వేసేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇందులో ఒక్క చిన్న ఇలాచీ అయితే వేయండి. టేస్ట్ డెజర్ట్ ఫ్లేవర్ మాత్రం అద్దరిపోతుంది, చాలా బాగుంటుంది. దానికోసం అయితే నేను ఒక్క చిన్న ఇలాచీ అయితే వేశాను. సో మీరు కూడా వేసేసుకోండి. అండ్ ఒక బౌల్ తీసుకొని ఇక్కడ మనము మంచిగా సెటప్ చేసుకోవాలన్నమాట ఈ డెజర్ట్ని. సో ఈ వీడియోలో చూసేసేయండి. కింద అయితే నేను ఫస్ట్ మ్యాంగో వేసేస్తున్నాను, మ్యాంగో ప్యూరీ వేస్తున్నాను. దానిపైన మనం లైట్గా గీలో వేయించుకున్నాం కదా అక్కడెక్కడ. సో అలాంటి బ్రెడ్ అయితే ఇక్కడ వేస్తున్నాను అనమాట. అండ్ ఈ డెజర్ట్ అయితే ఎంత బాగుంటుందంటే, ఈసారి మీ ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు, ఈ సమ్మర్ సీజన్లో మాత్రమే మ్యాంగోస్ దొరుకుతాయి కదా, ఇప్పుడే మన ఇంటికి అందరు చుట్టాలు వచ్చినప్పుడు ఈ డెజర్ట్ చేసి పెట్టండి. ఐస్ క్రీమ్ కొనుక రావడము, జ్యూసులు చేయడం అవన్నీ అవి కూడా చేయండి, కాకపోతే ఈ డెజర్ట్ కూడా చేయండి, చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ నేనైతే కస్టర్డ్ చేసాం కదా, ఆ కస్టర్డ్లో ఈ బ్రెడ్ అయితే డిప్ చేసేసి వేసుకోవాలి. అయితే మనకి కస్టర్డ్ అనేది వేడిగా ఉన్నప్పుడే ఇలా చేసుకోవాలండి. ఎందుకంటే మనం ఈ డెజర్ట్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం. మళ్ళీ కాసేపు కస్టర్డ్ ఫ్రిడ్జ్లో పెట్టడము అదంతా చాలా పెద్ద వర్క్ అవుతుంది. ఇలా సింపుల్గా మీరు వేడిగా ఉన్నప్పుడు ఈ బ్రెడ్ని అందులో వేసినప్పుడు ఏమవుతుందంటే బ్రెడ్ అంతా పీల్చుకుంటుంది అనమాట కస్టర్డ్ని. సో అలా మనకి కస్టర్డ్ క్వాంటిటీ కూడా తగ్గిపోతుంది. మనం ఇంత కస్టర్డ్ చేసుకున్నాం కదా, అదంతా తగ్గిపోతుంది అనమాట. అయితే మనం ఫ్రూట్ కస్టర్డ్ చేస్తాం కదా, ఫ్రూట్ కస్టర్డ్ చేసేటప్పుడు కస్టర్డ్ని కొద్దిగా గట్టిగా చేసుకుంటాం, మరి అంత పల్చగా కాకుండా. ఇప్పుడు ఈ కస్టర్డ్ ఎట్లుందంటే జస్ట్ క్రీమీ టెక్స్చర్ ఉంది అంతే.
ఈ కస్టర్డ్ ఇట్లనే చేసుకోవాలన్నమాట. ఫ్రూట్ కస్టర్డ్ వేరు. సో, ఈ మ్యాంగో కస్టర్డ్ అయితే ఇలానే చేసుకోవాలన్నమాట. ఎక్కువ మరీ అంత గట్టిగా చేసుకుంటే అసలు టేస్ట్ అయితే అస్సలు బాగుండదు. జస్ట్ ఇలా చేసుకుంటేనే బాగుంటుందన్నమాట. అండ్ ఒక లేయర్ మ్యాంగో వేసుకోండి, ఒక లేయర్ కస్టర్డ్ వేసుకోండి, అలా అలా ప్రిపేర్ చేసుకుంటే ఇంత అయిపోతుందన్నమాట. సో, పైన మీరు మళ్ళీ కస్టర్డ్ వేయకూడదు. ఒక్క లేయర్ మ్యాంగో వేసేసి పైన మనం ఫ్రై చేసి పెట్టుకున్న మళ్ళీ బ్రెడ్ వేయాలన్నమాట. మళ్ళీ ఆ పైన మ్యాంగో వేసుకోవాలి. దాని తర్వాత ఈ సన్న సేమియాలు ఫ్రై చేసుకున్నాం కదా, అది వేసేసి మూత పెట్టి ఫ్రిడ్జ్‌లో ఒక్క 3 అవర్స్ అస్సలు డిస్టర్బ్ చేయొద్దనమాట. ఎందుకంటే మనం ఒక్కసారి డిస్టర్బ్ చేసేస్తే మనం ఎంత జాగ్రత్తగా లేయర్ వేసుకున్నాం అదంతా పాడైపోతుంది. సో కదిలియకుండా 3 అవర్స్ ఫ్రిడ్జ్‌లో పెట్టిన తర్వాత ఈ డెజర్ట్ అయితే ఇలా వచ్చిందండి. చల్లగా సర్వ్ చేసుకోండి. సూపర్ టేస్ట్ ఉంటుంది. సో మంచి వీడియోస్, మంచి కంటెంట్ అయితే మన ఛానల్‌లో వస్తుందన్నమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియోని ఇంకా మంచికి షేర్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు ట్రై చేస్తే డెఫినెట్‌గా కామెంట్ చేయండి. మీకు ఈ